ప్రేమాలయం రెండవ భాగం. ఒకటవ భాగంలో రాకేష్ లత దంపతులు వారికో పండంటి బాబు ఉంటాడు. కానీ పెళ్ళైన కొత్తలో కన్నా తర్వాత అతనిలో విపరీతమైన మార్పుని గమనిస్తుంది లత. అదెందుకో ఆమెకు అర్థం కాదు. ఇంతలో రాకేష్ లండన్ వెళ్తాడు. కథ కొనసాగుతుంది. రాకేష్ లండన్ వెళ్ళి వారం రోజులైంది. 6 రోజులకే అతన్ని చూడక 6 యుగాలైనట్టుగా ఉంది లతకు. భర్త గుండెల మీద తల అంచుకొని పడుకుంటే గాని ఆమెకు నిద్ర పట్టదు. మనిషి మాత్రమే ఆ బంగళాలో ఉంది. మనస్సు అతని చుట్టూనే పరిభ్రమిస్తోంది. స్నానం, భోజనం, నిద్ర ఏ పని టైం ప్రకారం చేయటం లేదు. అతని ప్రేమ ఒక్కరోజు పొందకపోతేనే మనసంతా శూన్యంగా దిగులుగా ఉంటుంది. అతను వెళ్ళి వారమే అయింది. ఇంకా 3 వారాలు గడవాలి. ఆ ఆలోచనకే వణికిపోయింది. ఇష్టమైన భర్తకు మనసారా వలపించుకున్న వ్యక్తికి దూరంగా ఉండాలంటే ఆ బాధ ఎంత వేదనగా ఉంటుందో అనుభవంలోకి అర్థమవుతోంది. మంటల్లో సజీవంగా కాలిపోతున్నా అంత బాధ అనిపించదేమో. శరీరాన్ని పదునైన కత్తితో ముక్కలుగా తరుగుతున్నా అంతగా బాధ ఉండదేమో. ప్రేమ ఎంత చిత్రమైన స్పందన కలిగిస్తుందో విరహం అంత మరణయాతన పెడుతుంది. బాబుని గురించి పట్టించుకోవడం మానేసింది. ఇంచుమించుగా పిచ్చిదాన్లా తయారైంది. పగలంతా పూల చెట్ల వైపు చూస్తూ కూర్చోవటం, రాత్రంతా గడియారం వైపు చూస్తూ కూర్చోవటం లత దినచర్య. సీతమ్మ ప్రతిమాలగా ఒక పూట తింటే ఒక పూట తినదు. ఆమె భర్తను ఎంతగా ప్రేమిస్తోందో ఆమె శరీరంలో వచ్చిన మార్పు చూస్తేనే అర్థమవుతోంది. రాజయ్య, సీతమ్మ ఆమెను కంటిపాపలా చూసుకుంటున్నారు. హాల్లో కూర్చొని పేపర్ చూస్తుంది లత. రాజయ్య వచ్చి, చిన్నమ్మగారు, మీ వదిన గారు వస్తున్నారు అని చెప్పాను. లత లేచి వరండాలోకి వచ్చేసరికి వాళ్ళ వదిన లక్ష్మి అప్పుడే వరండాలోకి వచ్చి అక్కడున్న సోఫాలో కూర్చుంది. ఏమిటొదినా ఇంత ఉదయాన్నే వచ్చావు? నవ్వుతూ ఆప్యాయంగా అడిగింది లత. ఏం చేస్తాం తల్లి, నీకోసం ఉదయాన్నేమిటి, అర్ధరాత్రైనా రావాలి. పెంచిన మమకారం మాకుంటుంది కానీ నీకెందుకుంటుందమ్మా? నేను చూడాలనుకుంటే మేము రావాలే కానీ మీరు రారుగా, నిష్ఠూరంగా అంది. వాళ్ల వదిన కోపానికి లత పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఈ నెల రోజులు రాకేష్ లేడు కదా, అతను ఉన్నప్పుడు ఎలాగూ రావు. అతను లేనప్పుడైనా వచ్చి 10 రోజులు ఉండి వెళ్ళొచ్చుగా. ఈ వారం రోజులు నువ్వు వస్తావని ఎదురు చూశాను. రాలేదని నిన్ను తీసుకురమ్మని మీ అన్నయ్య నన్ను పంపించారు. బట్టలు సర్దుకో, వెళ్దాం. లత గుండెల్లో రాయిపడింది. ఇంకా ఆలోచిస్తున్నావెందుకు? ఏం లేదు వదినా. మరేమిటి ముఖం అలా పెట్టావు? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయింది. చెప్పమ్మా, మా ఇంటికి రావడం ఇష్టం లేదా నీకు? బాధతో లక్ష్మి గొంతు బరువుగా పలికింది. మనస్సు బాధతో విలవిలలాడింది. వదినా, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. నువ్వైనా నా బాధను అర్థం చేసుకో. ఆయన లేకపోయినా మేం పడుకునే మంచం, ఆయనకు సంబంధించిన వస్తువులు ఇవన్నీ నాకు అనుక్షణం కనిపించాలి. లేకపోతే నేనుండలేను. ఈ బంగళాలో ఏ మూల చూసినా నాకు ఆయన రూపం కనిపిస్తుంది. ఆయన వాడే ఏ వస్తువు చూసినా ఆయన నాకెదురుగా నిల్చొని మాట్లాడుతున్నట్లే ఉంటుంది. ఈ జ్ఞాపకాలకు దూరంగా ఉండలేకనే నేను అక్కడికి రాలేను. అందుకే వదినా, అంతేగాని మీ మీద మమకారం లేక కాదు. మా నాన్న బ్రతికున్న అన్నయ్య నువ్వు చూస్తున్నంత ప్రేమగా చూసేవారు కాదేమో. నేను రోజూ మనసులో కృతజ్ఞతగా నమస్కరించుకునేది మీ ఇద్దరికే వదినా, అంది లత తడికళ్లతో. అమ్మా లత, ఆర్ద్రతగా పిలిచింది లక్ష్మి. మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు నన్ను క్షమించు వదినా. పిచ్చిదానా, నిన్ను క్షమించటం ఏమిటమ్మా? నువ్వు భర్తనంతగా ప్రేమిస్తున్నందుకు గర్వపడుతున్నాను. నీ మనసు తెలుసుకోకుండా ప్రతిసారి నేనే నిన్ను బాధ పెడుతున్నాను. అందుకు నువ్వే నన్ను క్షమించమ్మా. ఈ విషయం నాకు చెబితే ప్రతిసారి నిన్ను రమ్మని బలవంతం చేసేదాన్ని కానుగా. నువ్వే ఇంట్లో ఉన్నా సంతోషంగా ఉంటే మాకంతే చాలమ్మా, అంది లక్ష్మి ప్రేమగా. సీతమ్మ 2 కప్పులతో టీ తీసుకొచ్చి ఇద్దరికి ఇచ్చి వెళ్ళింది. మరో గంట తర్వాత లక్ష్మి వెళ్తానని లేచింది. వదిన, అన్నయ్య మనసు బాధపడకుండా ఎలాగో నువ్వే నచ్చజెప్పాలి. నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా లత? నువ్విలా ఉండటమే మీ అన్నయ్య కూడా కోరుకునేది, అంది లక్ష్మి నవ్వుతూ. మనస్సు తేలిక పడినట్లు అనిపించింది లతకు. 3 వారాలు గడిచిపోయాయి. లతలో గుర్తుపట్టలేనంత మార్పు కనిపిస్తోంది. మనస్సులోని బాధ శరీరం మీద కూడా ప్రభావం చూపుతుంది. లత దీర్ఘకాలపు రోగిష్టిలా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిమిషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటుంది. సాయంత్రం 5 గంటలైంది. కిటికీల నుంచి బయటికి చూస్తూ కూర్చుంది. సంపెంగ పూల వాసన, గులాబీల లేత పరిమళం, మల్లెల గుబాళింపులు చల్లటి గాలితో కలిసి పయనిస్తూ వాతావరణాన్ని ఆహ్లాదపరుస్తున్నాయి. రాకేష్ లండన్ వెళ్ళిన దగ్గర నుంచి ఇంతవరకు పూలు కోసి పెట్టుకోలేదు లత.
పూలే కాదు, తల కూడా దువ్వి జడల్లుకోలేదు. సాయంకాలపు నీరెండ కాంతిలో వింత అందంతో మురిసిపోతున్నాయి రంగురంగుల పూలు. అలా ఎంతసేపో ఆ పూల వైపు చూస్తూ కూర్చుంది. ఇంకా వారం రోజులు, మీరు 3 వారాలు గడిచిపోయాయి. ఇంకా వారం రోజులు ఎంతలో గడుస్తాయి? అప్పుడు తనకు రాకేష్కు ఇక ఎడబాటన్నదే ఉండదు. ఒక వారం రోజుల వరకు ఆఫీసుకి కూడా వెళ్ళనివ్వను. పగలు రాత్రి ఒక్క క్షణం కూడా వదలకుండా నీడలా ఉంటాను. అప్పటికి కానీ ఈ దిగులు మనస్సు బరువు తగ్గదు. అలా అనుకోగానే అంతవరకు వేదనతో అలసిన మనస్సు తృప్తితో మునిగిపోయి సన్నని చిరుదరహాసం ఆమె పెదవులపై ఉదయించింది. రాకేష్ వస్తాడు అనే ఊహలతో ఎలాగో నెల రోజులు గడిపింది. రాకేష్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అనుకోకుండా ఇంకో వారం ఆగిపోవలసి వచ్చింది. వారం తర్వాత తప్పకుండా వస్తానని రాశాడు. ఆ రోజంతా భోంచేయకుండా తలుపులు మూసుకుని ఏడుస్తూ పడుకుంది. ఎవరి కోసమూ కాలచక్రం ఆగదు. క్రమం తప్పకుండా దాని పని అది నిర్వర్తిస్తూనే ఉంటుంది. రాకేష్ వచ్చాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చే పోయే వాళ్లతో, భర్తతో ఒంటరిగా మాట్లాడడానికి కూడా వీలు చిక్కలేదు లతకు. వచ్చిన వాళ్లకు టిఫిన్లు, కాఫీలు, కూల్ డ్రింక్లు పంపటంతోనే సరిపోయింది. సాయంత్రం వరకు ఆ రాత్రి ఇండస్ట్రీ స్టాఫ్ వాళ్ళకి పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి రమ్మని రాకేష్, ఇండస్ట్రీ మేనేజర్ కూడా వచ్చి రమ్మని బ్రతిమాలినా లత వెళ్ళలేదు. భర్త వచ్చే దగ్గర నుంచి అతని గుండెల మీద పడుకొని మనసు తీరా మాట్లాడాలనుంది. మనసు, శరీరం కూడా భర్త పొందు కోసం తహతహలాడుతున్నాయి. ఉదయం నుంచి భర్తతో మాట్లాడటానికి కూడా వీలు కాకపోవటంతో కోపంగా, చిరాగ్గా ఉంది లతకు. భర్త కోసం నిరీక్షణలో గంటలు గడిచిపోతున్నాయి. అయినా లత అలాగే కూర్చుంది. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత ఇంటికొచ్చాడు రాకేష్. అతని గుండెల మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది లత. వచ్చేశానుగా లత, వెళ్ళేటప్పుడు బాధపడాలి కానీ వచ్చిన తర్వాత ఎందుకు? ఆమె తలని గుండెలు కదుముకుంటూ లాలనగా అన్నాడు. అతని నోటి నుంచి వస్తున్న వాసనకు ఉక్కిరి బిక్కిరైంది. అతి ప్రయత్నం మీద అతని నుంచి దూరంగా జరిగి కూర్చుంటూ, ఏమండి మీరు తాగారా అంది. పార్టీలో తప్పనిసరైంది లత, సారీ ఆమెకు దగ్గరగా జరుగుతూ అన్నాడు. చాలా రోజుల తర్వాత భర్త స్పర్శకు పరవశత్వంతో పులకరించిపోతున్న ఆమె శరీరం అతనికి దూరంగా, నిగ్రహంగా ఉండలేకపోయింది. కోపాన్ని మర్చిపోయి అతనికి చేరువైంది. 2 శరీరాలు ఏకమయ్యాయి. కిటికీల నుంచి వస్తున్న గాలి కూడా వాళ్ల మధ్యకు వెళ్ళలేకపోయింది. ఏమండి, మీరు బెడ్రూమ్లోకి రాగానే కోపమంతా మర్చిపోయాను. ఈ రాత్రికి అస్సలు మీతో మాట్లాడకూడదనుకున్నాను. ఎందుకో, ఏం తప్పు చేశానని అంత పెద్ద శిక్ష నాకు? ఆమె మెడవంపులో పెదవులాంచుతూ అన్నాడు. 40 రోజుల తర్వాత వచ్చారు కదా, రాగానే నన్ను కౌగిల్లోకి తీసుకుని ప్రేమగా ఒక్క ముద్దు పెడితే నాకెంత సంతోషంగా ఉండేది. వచ్చిన దగ్గర నుంచి వాళ్లతోనూ వీళ్లతోనూ మాట్లాడటమే సరిపోయింది. నాకంటే మీకు వాళ్ళు ముఖ్యమా? రాగానే నన్ను కౌగిలించుకోండి అని చెప్పకూడదు? నువ్వలా అంటే ఒక్క ముద్దేమిటి? నీ అణువణువు ముద్దులతో నింపేవాడిని. నన్ను కమాండ్ చేయాల్సింది నువ్వు. వచ్చిన దగ్గర నుంచి ఎవరో ఒకరు రావటం, నువ్వేమో వంటగదిలో నుంచి బయటకు రాలేదు. మీ మాటల్లో ఎదుటి వాళ్లను అయస్కాంతంలో ఆకర్షిస్తారు. సిగ్గులొలికిస్తూ అంది లత. లత, నేను వెళ్ళిన తర్వాత నీకు జ్వరం వచ్చిందా? చెంపల దగ్గర జుట్టు సరిచేస్తూ అన్నాడు. రాలేదే, ఎందుకలా అడుగుతున్నారు? నెల రోజులకే ఇంత చిక్కిపోయావేం? మీరు లేరుగా చంటి పాపాయిలా బెంగ పెట్టుకున్నావా? మీరు లేకపోతే స్నానం చేయాలనిపించదు, భోజనం చేయాలనిపించదు, ఏ పని చెయ్యాలన్నా ఆయన లేరుగా అనిపిస్తుంది. అబ్బా, విరహం ఇంత బాధ పెడుతుందని ఇప్పటి వరకు తెలియదు. ఏమండి, నెల రోజులు భోంచేయకుండా అయినా బ్రతకగలనేమో, కానీ మీ ప్రేమను పొందకుండా ఒక్కరోజు కూడా బ్రతకలేను. నన్ను ఒంటరిగా వదిలి ఇక ఎక్కడికి వెళ్ళరు కదూ? భార్య మీద అనురాగం, జాలి, ప్రేమ ఒక్కసారిగా పొంగాయి. లతను గాఢంగా గుండెలు కదుముకున్నాడు. 10 గంటల తర్వాత కారు దిగి తూలుతూ ఇంటికొచ్చిన భర్త వైపు విస్తుపోయి చూసింది లత. ఈరోజు కూడా తాగారా అంది చాలాసేపు అయిన తర్వాత గొంతు పెగిల్చుకొని. ఫారెన్ వెళ్ళి వచ్చిన వాడిని పార్టీలో ఫ్రెండ్స్ వచ్చి కూర్చున్నప్పుడు తాగకపోతే వాళ్ళంతా ఎగతాళి చెయ్యరు? మత్తుగా అన్నాడు రాజేష్. ఫారెన్ వెళ్ళి వచ్చినంత మాత్రాన తప్పనిసరిగా తాగాలా? ఈ రోజుల్లో తాగటం ఫ్యాషన్. దాన్ని అందంగా డ్రింక్ చేయటం పార్టీ అంటూ ముద్దు పేర్లు ఉపయోగిస్తారు. అందులోనూ ఫారెన్ రిటర్న్ని తాగటం డిగ్నిటీ, లేకపోతే మన అంతస్తుకు భంగం. మన ఆచారాలను, సాంప్రదాయాలను మర్చిపోయి ఇలాంటి అలవాట్లు చేసుకోవటానికా మీరు ఫారెన్ వెళ్ళింది?
మై స్వీట్ వైఫ్ లత, ఎప్పుడు భర్తతో ఎలా ప్రవర్తించాలో ముందు నువ్వు నేర్చుకోవాలి. అందుకోసం ఈసారి ట్రిప్పులో నిన్ను కూడా నాతో తీసుకెళ్లాలనుకుంటున్నాను. పిచ్చి కుదిరింది, రోకలి తలకు చుట్టమన్నట్టుగా ఉంది మీ వ్యవహారం. మీరెళ్ళి వచ్చి చేస్తున్న నిర్వాకం చాలు, ఇక నేను కూడా ఎందుకులేండి. నువ్వు తప్పనిసరిగా విదేశాలు చూడాలి లత. అక్కడ భర్తకు కంపెనీగా భార్యలు భర్తతో కలిసి డ్రింక్ చేస్తారు. నీలా 5 నిమిషాలు ఆలస్యంగా ఇంటికొస్తే అర్ధరాత్రి వరకు పోట్లాడుతూ కూర్చోరు. ఒకళ్ళనొకళ్ళు పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఒళ్ళు మండిపోయింది లతకు. ఇంకా చెప్పండి అంది వ్యంగ్యంగా. మొగుడు పరాయి ఆడదానితో మాట్లాడితేనే చిర్రుబురులాడుతూ యుద్ధం ప్రకటిస్తారు మీరు. వారం రోజుల వరకు అక్కడ అలా కాదు. తన భర్త మరో ఆడదానితో కలిసి బయటికెళ్ళినా ఆ విషయాన్ని గురించి పట్టించుకోరు, గొడవ చెయ్యరు. అవును, మరి గొడవ చేయాల్సిన అవసరం ఏముందో. మొగుడు పరాయి ఆడదానితో కలిసి బయటికెళ్ళగానే పెళ్ళాం తన బాయ్ ఫ్రెండ్తో కలిసి సినిమాకో షికారుకో చెక్కేస్తుంది. మొగుడి మీద విరుచుకుపడాల్సిన అవసరం ఏముంటుంది? ఎవరి సరదాలు వాళ్ళవి, ఎవరిష్టం వాళ్ళది. మరి మన పవిత్ర భారతదేశంలో పుట్టిన తెలుగింటి ఆడపడుచుని నేను. నాలాంటి ఆడవాళ్లకు మొగుడే ప్రత్యక్ష దైవం. సంతోషమైనా బాధైనా ఏదైనా భర్తతోనే. ఏ అనుభూతి అయినా భర్తే. కలలో కూడా పరాయి మగవాడిని గురించి ఆలోచించం. అది వాళ్ళ సాంప్రదాయం అయితే ఇది మన సాంప్రదాయం. భార్య భర్తతో కలిసి డ్రింక్ చేయడం మీకు నచ్చింది. అలాగే ఆ భార్య మరో మగాడితో కలిసి డ్రింక్ చేసినా ఆ భర్తకు నచ్చుతుంది. మీకు అలా నచ్చుతుందా? అమ్మో, ఇన్ని మాటలు ఎప్పుడు నేర్చావు లత? పిచ్చిదాన్ని చేసి ఆడిద్దామనుకున్నారా? నువ్వా పిచ్చిదానివి ఇన్ని మాటలు అడుగుతున్నావు? హాస్యంగా నవ్వుతూ అన్నాడు రాకేష్. మీరు డ్రింక్ చేయడం నాకు ఇష్టం లేదు, మానేయండి. ఫారిన్లో అలవాటైంది, మానుకోవడం ఎలా? ఫారిన్లో నేను తోడులేను, మందుతో గడిపారు. ఇక్కడ నేను తోడున్నానుగా. మందు మానేసి నాతో గడపండి. ఒక్కసారిగా మానేయాలంటే కష్టం. ఏం పర్వాలేదు, తాగకపోతే ప్రాణం పోదు. నీ కోపం తగ్గించు, కాస్త చిరునవ్వు చిందించు. ఈ రూపంతో నిన్ను చూడాలంటే భయంగా ఉంది ఆమెను దగ్గరకు లాక్కుంటూ అన్నాడు. నన్ను ముట్టుకోవద్దు, కోపంగా అతనికి దూరంగా జరుగుతూ అంది. తర్వాత తేలిగ్గా అలకపాన్ పెక్కుదు గాని, ప్లీజ్ ఇప్పుడు కాదు. అప్పుడు అలిగితే ముద్దుగా ఉంటుంది, ఇప్పుడు అలిగితే చిరాగ్గా ఉంటుంది. మీ మాటల గారడి చాలించండి, నన్ను ముట్టుకోవద్దు. ఆ రాత్రి సమయంలో అలా అంటే ఎలా? అస్సలు. దేవుడు పగలు రాత్రి ఎందుకు సృష్టించాడో తెలుసా? రాత్రిళ్ళు చీకటిలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇలా గడపటానికే అంటూ బలవంతంగా ఆమె ముఖాన్ని తనకు అభిముఖంగా తిప్పుకున్నాడు. వదలండి, మీరు నా మాట విననప్పుడు నేను మాత్రం మీ మాట ఎందుకు వినాలి? లత చెప్తున్నది వినిపించకుండా ఆమెను మాట్లాడనివ్వకుండా ఆమె నోటిని తన నోటితో మూశాడు. బజారు నుంచి కూరగాయల సంచి తీసుకొచ్చి సీతమ్మ చేతికిచ్చి వరండా గోడ కానుకొని కూర్చున్నాడు రాజయ్య. అతని ముఖం చిన్నబోయినట్టుగా ఉంది. బజార్లో కనిపించిన దృశ్యమే అతని కళ్ళ ముందు మెదులుతోంది. రాకేష్ కారులో డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు. ఇంచుమించు అతని భుజం మీద వాలిపోతున్నట్టుగా ఉంది. ట్రాఫిక్ మూలంగా కారు స్లోగా డ్రైవ్ చేస్తున్నాడు రాకేష్. అతని చూపు రోడ్డు వైపు ఉండటంతో పక్క నుంచి వెళ్ళిన రాజయ్యను అతను చూడలేదు. చిన్నబాబు లతమ్మకేదో అన్యాయం చేస్తున్నాడు అన్న అనుమానం కలిగింది అతనికి. ఆ భావన రాగానే అతని నవనాడులు కుంగిపోయినట్టు అనిపించింది. లేవటానికి కూడా ఓపిక లేనట్టుగా అలాగే కూలబడిపోయాడు. రాజయ్య పెద్దగా పిలిచింది. ఉలికిపాటుగా లతవైపుకు తిరిగిన రాజయ్య, పిలిచారా చిన్నమ్మా అన్నాడు. అప్పుడే కూతుర్ని చూడాలనుందా? దిగులుగా కూర్చున్నావు? వారం క్రితమేగా వెళ్ళొచ్చావు అంది లత నవ్వుతూ. పిచ్చి తల్లి ఎంత అమాయకంగా నమ్ముతుందో చిన్నబాబును. ఈ తల్లికి అన్యాయం చేయటానికి రాకేష్ బాబుకి మనసు ఎలా ఒప్పిందో. ఏమిటి రాజయ్య, ఎందుకలా ఉన్నావు? నాతో చెప్పకూడదా? చిన్నమ్మ, అయ్యగారి కారులో ఎవరో ఒక అమ్మాయి కూర్చునుంది. మార్కెట్ నుంచి వస్తూ చూశాను. అందుకేనా దిగులుగా ఉన్నావు? రాని నవ్వుతూ అంది. నీకు బాధగా లేదా చిన్నమ్మ? ఏమీ కానీ నేనంటే ఎందుకు రాజయ్య నీకంత అభిమానం? మీరు చిన్నబాబు నాకు 2 కళ్ళ లాంటి వారమ్మా. మీరిద్దరూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండాలని నా కోరికమ్మా. చిన్నమ్మ, నా కూతుర్ని చూడకుండానైనా సంవత్సరం పాటు ఉండగలుగుతున్నాను, కానీ మీ ఇద్దరిని చూడకుండా వారం రోజులు కూడా ఉండలేనమ్మా. రాజయ్య అభిమానానికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి లతకు. అమ్మా, చిన్నబాబు గారిని దారిలో పెట్టుకోమ్మా బాధగా అన్నాడు రాజయ్య. ఆ మాటలు వినిపించుకోనట్టుగా లత లాన్లోకొచ్చి కూర్చుంది. రాజయ్య చెప్పిన విషయం వినగానే తల తిరుగుతున్నట్టుగా అనిపించింది లతకు. భర్త పక్కన మరో అమ్మాయి కూర్చోవటమా? ఆ ఊహను కూడా భరించలేను నేను. రాజయ్య చెప్పింది నిజమేనా, లేక ఎవరినైనా చూసి ఆయన అనుకున్నాడా? రాజయ్యకు చత్వరం కూడా లేదే అలా అని భ్రమపడటానికి. తండ్రి కంటే ఎక్కువగా అభిమానించే రాజయ్య ఇలాంటి అబద్ధాలు ఎందుకు చెప్తాడు?
ఆయన పక్కన కూర్చున్నదెవరు? బంధువులమ్మాయి అనుకోవటానికి వీల్లేదు. తనకు తెలియని బంధువులెవరూ లేరు. స్నేహితులు అనుకోవటానికి ఎంత స్నేహితులైతే మాత్రం పరాయి మగాడి భుజం మీద వాలిపోతారా? ఆలోచనలతో లత తల బద్దలైపోతోంది. భర్త వచ్చిన తర్వాత అతన్ని నిలదీసి అడిగితే గానీ టెన్షన్ తగ్గదు. ఏమని అడగాలి? అడిగినా ఆయన నిజం చెప్తారన్న నమ్మకం ఏమిటి? రాజయ్య చెప్పింది నిజమైతే ఆ పని చెయ్యగలిగిన ఆయన అబద్ధాలు మాత్రం చెప్పరా? ఆడదాని ప్రేమకు మగాడి ప్రేమకు చాలా తేడా ఉంటుంది. ఆడది ప్రేమను ప్రేమిస్తుంది, మగాడు కోరికను ప్రేమిస్తాడు. ఆడది మనస్సును ప్రేమిస్తుంది, మగాడు శరీరాన్ని ప్రేమిస్తాడు. భర్తకు దూరంగా కొన్ని సంవత్సరాలున్న ఆడదాని నిగ్రహం చెక్కు చెదరదు. మగాడు భార్యకు 10 రోజులు దూరంగా ఉండవలసి వస్తేనే పరాయి ఆడదాని వైపు చిత్తకార్తె కుక్కలా చూస్తాడు. నిమిషాలు మౌనంగా దొర్లిపోతున్నాయి. నిమిషానికి లతలో టెన్షన్ అధికమవుతోంది. రాత్రి 8 గంటలైంది. రాకేష్ రాలేదు. లత కూర్చున్న చోటు నుంచి కదల్లేదు. రాజయ్యకు కూడా దిగులుగా ఉంది. బాబును ఆడిస్తూ భార్యాభర్తలిద్దరూ బాబు దగ్గరే కూర్చున్నారు. రాత్రి 9 గంటలైంది. బాబుకు అన్నం తినిపించి నిద్రపుచ్చి బాబును లత వాళ్ళ బెడ్రూమ్లో పడుకోబెట్టొచ్చింది సీతమ్మ. రాత్రి 10 గంటలైంది. లత కదల్లేదు. సీతమ్మ లత దగ్గరికి వెళ్ళి, లతమ్మ భోంచెద్దుగాని రా అంది. ఆకలిగా లేదు. ఆయనకు అన్ని టేబుల్ మీద సర్ది, మీరిద్దరూ భోంచేయండి. నువ్వు తినకుండా మేము భోంచేస్తామా? మా ఆయన చూపు సరిగ్గా అనక ఎవరినో చూసి చిన్నబాబు అనుకొని ఆ వార్త మోసుకొచ్చి నిన్ను బాధ పెట్టాడు. నిజాలు తెలుసుకోకుండా సాయంత్రం నుంచి నువ్వు ఇలా బాధపడుతూ కూర్చున్నావు. నన్ను ఓదార్చటానికి రాజయ్యకు కళ్ళు కనిపించడం లేదని చెప్తున్నావా సీతమ్మ? మీ ఇద్దరూ నన్నింత ప్రేమగా చూసుకోవటం నా అదృష్టం అనుకుంటాను. నాన్న ప్రేమ ఎలా ఉంటుందో తెలియకపోయినా దైవం లాంటి అన్నయ్య ప్రేమానురాగాల్లో ఆ లోటు తెలియకుండా పెరిగాను. ఈ ఇంటి కోడలిగా వచ్చిన తర్వాత మీ ఇద్దరిలో అమ్మా నాన్నను చూస్తున్నాను. మాకు మాత్రం ఎవరున్నారు? మీరు తప్ప. చిన్నమ్మ, 25 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉంటున్నాం. మీ సంతోషం తప్ప మేము కోరుకునేదేముంటుంది? అదృష్టం నీది కాదు తల్లి, మాది. పేరుకు పనివాళ్లమైన పెద్దవాళ్ల హయాంలో అప్పుడు మమ్మల్ని పనివాళ్లలా చూడలేదు. ఇప్పుడు మీరు అలా చూడలేదు. మీ చేతుల మీదుగా మా జీవితాలు గడిచిపోతే చాలు. ఇలాగే గడిచిపోతాయిలే సీతమ్మ. రామ్మ భోంచెద్దు గాని. ఆకలిగా లేదు, మీరు భోంచెయ్యండి. అనుభవం మీద చెప్తున్నానమ్మా. మగాడు ఏదైనా తప్పు చేసినప్పుడు ఆడది ఆ తప్పును మనసులో దాచుకోవాలి. గుప్పెట మూసినంతసేపు గుట్టుగా ఉంటుంది, తెరిస్తే ఏమీ ఉండదు. సంసారమైనా అంతేనమ్మా. తను చేసిన తప్పు భార్యకు తెలిసిపోయిందని భర్తకు తెలిస్తే రెండోసారి తప్పు చేయటానికి భయపడడు. భార్యకు తెలియదనుకుంటే తెలుస్తుందేమో అనుకుని భయపడతాడు. కోపాలతో, చికాకులతో, ఏడుపులతో, సాధింపులతో ఏ ఆడది భర్తను కొంగున ముడివేసుకోలేదు. ప్రేమతో, ఆప్యాయతతో, అనురాగంతో మగాడి మనసును దోచుకోవాలి చిన్నమ్మ. అబ్బాయి ఇంటికి రాగానే కోపంతో చిరాకు పడొద్దు. ఒక్కోసారి కావాలని చేయకపోయినా అనుకోకుండా ఇలాంటి గొడవల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. రెండోసారి మళ్ళీ ఇలాంటిది ఏదైనా జరిగితే అప్పుడు నువ్వు అబ్బాయిని ఇదేమిటని నిలదీసి అడుగుదు గాని అంది అనునయంగా. సీతమ్మ మాటలు నిజమే అనిపించినా భర్త భుజం మీద మరో అమ్మాయి తలాంచి కూర్చుందన్న విషయం కత్తిలా ఆమె గుండెను కెలుకుతోంది. ఆ బాధను భరించడం కష్టమే అయినా దాచుకోవాలి, తప్పదు అనుకుంది. సంసారం సముద్రం లాంటిది. సముద్రానికి ఉన్నట్టే సంసారంలోనూ ఎన్నో ఆటుపోట్లుంటాయి. అన్నింటినీ తట్టుకుని నిలబడగలగాలమ్మా. అదే జీవితం. చిన్న వయస్సు కాబట్టి అనుభవం లేక ఈ విషయానికే చిగురుటాకులా వణికిపోతున్నావు. నా మాట వినమ్మా. రా భోంచెద్దు గాని. ఈ విషయం మర్చిపో. ఇంకోసారి ఇలా జరిగితే అబ్బాయిని నేనే అడుగుతాను. సీతమ్మ మరీ బ్రతిమాలుతుంటే లేచి డైనింగ్ హాల్ వైపు నడిచింది లత. ఆ రాత్రి రాకేష్ దగ్గరికి తీసుకుంటుంటే ఒంటి మీద తేళ్లు జరులు పాకుతున్నంత కంపరమనిపించింది లతకు. అసహ్య భావంతో మనసు ముడుచుకుపోయింది. విసురుగా అతని చేతుల్ని దూరంగా నెట్టేసింది. కోపమా, అలక? ఆమె కవిముఖంగా తిరుగుతూ అడిగాడు. విసురుగా పక్కకు తిరిగి పడుకుంది. నీకిదో పాడలవాటు. పగలంతా బాగానే ఉంటావు, రాత్రి అయ్యేసరికి అలకపాన్ పెక్కుతావు. ఆ అలక ముచ్చటేదో పగలే తీర్చుకుంటే సరిపోతుందిగా నవ్వుతూ అన్నాడు రాకేష్. ఈ మగాళ్ళు ఎంతకైనా తగుదురు. ఏమీ తెలియనట్టు ఎంత మామూలుగా మాట్లాడుతున్నారో. కారులో మీ పక్కన కూర్చున్నామెవరు అని అడగాలన్నా సీతమ్మ మాటలు గుర్తుకొచ్చి ఆ మాట అడగలేకపోయింది. నా కొంట్లో బాగుండలేదు. ఆ మాట ఎంత సౌమ్యంగా అనాలనుకున్నా ఆమె నోటి నుంచి కటువుగానే వచ్చింది. మొగుణ్ణి దూరంగా ఉంచాలంటే ఆ మాట ఒక ఆయుధంలో ఉపయోగపడుతుంది నీకు. ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కానీ ఇలా నన్ను బాధ పెడితే ఏం ప్రయోజనం? అప్పుడప్పుడు క్యాంపులకు వెళ్ళినప్పుడు హోటల్లో భోంచేయటం మీకు అలవాటేగా అంది ఉక్రోషంగా లత.
అంటే ఏమిటి నీ ఉద్దేశం? క్యాంపుల్లో హోటల్లో భోంచేశాను కదా అని ఇందుకు కూడా ఎక్కడికైనా వెళ్ళమంటావా? హాస్యంగా నవ్వుతూ అన్నాడు రాకేష్. మీరేం శ్రీరామచంద్రులు కారుగా? నిజంగా నేను ఏకపత్ని వ్రతుడైన శ్రీరామచంద్రుడు లాంటి వాడినే. పొరపాటు శ్రీకృష్ణుడు లాంటి వారు. నేనే అలాంటి వాడినైతే రోజు బ్రతిమాలుకోవటం ఎందుకో? అవసరానికి. ఈ అవసరం బయట తీరదా? కోరుకున్న సమయాల్లో వంటింటి కుందేలులా అందుబాటులో ఉండేది నేనే కాబట్టి నన్ను బ్రతిమాలుకుంటున్నారు. నీకు మూడు తెప్పించేసరికి సగం రాత్రి గడిచిపోతుంది. అందుకే ఈ రాత్రికి నన్ను డిస్టర్బ్ చేయకుండా నిద్రపోండి. నాకు నిద్ర రాదే. ఎలా? కళ్ళు మూసుకుని పడుకుంటే అదే వస్తుంది. కళ్ళు తెరుచుకొని పడుకుంటే నువ్వు కనిపిస్తున్నావు, నిద్ర పట్టదు. కళ్ళు మూసుకుంటే మనసులో దూరి అస్సలు నిద్రపోనివ్వవు. ఎలా మరి? దగ్గరకు రానివ్వవు, దూరంగా ఉండనివ్వవు అంటూ నిద్రపోయే ప్రయత్నంలో కళ్ళు మూసుకుని పక్కకు తిరిగి పడుకున్నాడు రాకేష్. లత స్నేహితురాలు రాధ ఇద్దరు చిన్నతనం నుంచి శరీరాలు వేరైనా ఒక్క ప్రాణంలో ఉండేవారు. రాధ కాలేజీలో చేరిన నెల రోజులకే ఆమెకు మంచి సంబంధం కుదరటంతో వాళ్ళ నాన్నగారు చదువు మాన్పించి పెళ్లి చేశారు. రాధ వాళ్ళ ఆయన డాక్టర్. ఇన్ని రోజుల నుంచి గవర్నమెంట్ డాక్టర్గా పనిచేస్తూ ఊళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగానికి రిజైన్ చేసి స్వంతంగా నర్సింగ్ హోమ్ పెట్టుకున్నారు. మామగారు కొనిచ్చిన బంగ్లాలో భర్త ఉద్యోగరీత్యా రాధ వేర్వేరు చోట్ల ఉండటం మూలంగా ఎప్పుడో పుట్టింటికి రాధ విశాఖపట్నం వచ్చినప్పుడు మాత్రం లత రాధ కలుసుకునేవాళ్ళు. రాధ వాళ్ళు విశాఖ వచ్చారని తెలిసినా కొత్తగా నర్సింగ్ హోమ్ పెట్టుకుంటున్నారు కదా, ఆ హడావుడిలో ఉండుంటుంది అనుకుంటూ ఒక వారం వరకు రాధ దగ్గరికి వెళ్ళలేదు లత. ఆ రోజు ఉదయం లతను తీసుకురమ్మని రాధ డ్రైవర్తో కారు పంపింది. లత కోసం ఇంట్లో రాకేష్ స్నేహితుడు ఉండటంతో సాయంత్రం వస్తానని చెప్పి పంపించింది లత. సాయంత్రం 4 గంటలకల్లా రాకేష్ స్నేహితులు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే లత రాధ వాళ్ళింటికి వెళ్ళటానికి తయారైంది. లత వెళ్ళేసరికి ఆమె కోసమే ఎదురు చూస్తున్నట్లు రాధ వరండాలోనే కూర్చుంది. తను చూస్తుంది రాధనేనా అన్న మీమాంసలో పడిపోయింది ఒక్క నిమిషం లత. రాధ సన్నగా పొడుగ్గా నాజుగ్గా ఉంటుంది. ఎప్పుడు మడత నలగని వెంకటగిరి జరీ చీరలు, ఖరీదైన ఆర్గండి చీరలు కట్టుకుంటుంది. బాగా పొడవుగా ఉండే జుట్టును దువ్వి అందంగా జడల్లుకుంటుంది. దొడ్లో పూసిన జాజులో మల్లెలో ఏ కాలంలో పూసే పూలను ఆ కాలంలో తలనిండుగా పెట్టుకుంటుంది. యవ్వన కాంతితో విరగబూసిన పూలరెమ్మలా ఉండేది రాధ. రూపంలో తప్ప ఇప్పటి వేషధారణకు అప్పటి వేషధారణకు పోలికే లేదు. ఖరీదైన పల్చటి చందేరి షిఫాన్ చీర బొడ్డు కిందకి కట్టుకుంది. జుట్టును భుజాల వరకు కత్తిరించుకుంది అందంగా. కొత్తిమీర కట్టలా ఉన్న జుట్టును పైకి దువ్వి హెయిర్ పిన్తో బిగించింది. స్లీవ్లెస్ జాకెట్, లిప్స్టిక్ రంగును పులుముకున్న పెదవులు ఎర్రగా ఉన్నాయి. కృత్రిమమైన అలంకరణతో అందంగా ఉండే రాధ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. రాధకు రెండు పక్కల రాధ పిల్లలు బాబు పాప కూర్చునున్నారు. కాన్వెంట్ నుంచి అప్పుడే వచ్చారు కాబోలు. ఇంకా డ్రెస్ కూడా మార్చుకోలేదు. ఏవేవో వాళ్ళ కాన్వెంట్ కబుర్లు చెప్తున్నారు. ఏమిట్లా అలా నిలబడిపోయావు, రా కూర్చో అంటూ బాబు పాప వైపు తిరిగి ఆంటీ బాబు అంటూ తన పిల్లలకి పరిచయం చేసింది. గుడ్ ఈవినింగ్ ఆంటీ. బాబు పాప ఇద్దరు ఒకేసారి ముద్దుగా అన్నారు. లత ఇద్దరిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకొని తను తెచ్చిన చాక్లెట్ బాక్సు వాళ్ళకు అందించింది. ఆ బాక్స్ తీసుకుని థ్యాంక్ యూ ఆంటీ అంటూ వాళ్ళు స్నానాలు చేయడానికి లోపలికి వెళ్ళారు. నేనొచ్చి వారం రోజులైతే నువ్వు ఇప్పుడా రావటం? ఉదయం నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను కోపంగా అంది రాధ. సారీ రాధా, కొత్తగా కాపురం పెట్టారు కదా, సామాన్ అది సర్దుకుంటూ హడావుడిగా ఉంటామని రాలేదు అంది లత నవ్వుతూ. చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం లత. మా వారి ఇక్కడ ప్రాక్టీస్ పెడతాననగానే రోజు నిన్ను చూడొచ్చని ఎంత పొంగిపోయారో తెలుసా. ఇక్కడి నుంచి ఇక రోజు నేను మీ ఇంటికి వస్తాను. ఇంకొక రోజు నువ్వు మా ఇంటికి రావాలి, తెలిసిందా? లత చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఆప్యాయంగా అంది రాధ. తప్పకుండా వస్తాను రాధా. మా వారు పగలంతా ఇంట్లోనే ఉండరు. ఒక్కదాన్ని ఎంతసేపని టీవీతో పుస్తకాలతో టేప్ రికార్డర్తో కాలక్షేపం చెయ్యను. ఒంటరితనాన్ని మించిన శిక్ష మనిషికి మరొకటి లేదేమో. నువ్వు ఇక విశాఖలోనే ఉంటున్నావని తెలియగానే ఈ వారం రోజుల నుంచి సంతోషంతో నాకు నిద్ర పట్టలేదు. కబుర్లలో పడి నీకు కాఫీ ఇవ్వాలన్న విషయం కూడా మర్చిపోయాను. ఇప్పుడు నాకేం అక్కర్లేదు కానీ విశేషాలు చెప్పు. ఏమున్నాయి? ఆయన ప్రాక్టీస్ పెట్టి వారం రోజులేగా అయింది. అయినా ప్రాక్టీస్ పర్వాలేదు, ఆశాజనకంగానే ఉంది. బాబును పాపను చూసావుగా, ఇద్దరిని లిటిల్ రోజ్ కాన్వెంట్లో జాయిన్ చేశాను. అమ్మ నాన్నగారు మమ్మల్ని వాళ్ళింట్లోనే ఉండమని గొడవ చేశారు. అలా ఉండటం మా వారికి ఇష్టం లేదు. అందుకే వేరుగా ఉన్నాం. మా నాన్నగారు కట్నంగా ఇచ్చిన డబ్బు ఆయన దగ్గరే ఉంచాం. మా వారప్పుడు తీసుకోలేదు. ఆ డబ్బుతోనే ఆయన నర్సింగ్ హోమ్ పెట్టుకోవడానికి బంగళా కొనిపెట్టారు.
సొంత బంగళా కట్టుకునే వరకు ఆ బంగళా అద్దెకు తీసుకున్నాం. మువ్వలవాని పాలెంలో మాకు స్థలం ఉంది. ఆ స్థలంలో మా నాన్నగారు మాకు ఉండటానికి మంచి బంగళా కట్టిస్తున్నారు. నా వివరాలన్నీ చెప్పాను. నీ వివరాలు చెప్పు అంది రాధ నవ్వుతూ. అప్పుడెలా ఉన్నామో ఇప్పుడు అంతే. ఇంకా వివరాలు ఏమున్నాయి రాధా అంది నవ్వుతూ. నాన్నగారు చెప్పారు, మీ వారు బాగా సంపాదిస్తున్నారంటగా అంది నవ్వుతూ. లత కూడా నవ్వి ఊరుకుంది. ఒక్క బాబుతోనే ఫుల్ స్టాప్ పెట్టారేమిటి? పాప కోసం ఎదురు చూస్తున్నాను అంది లత నవ్వుతూ. ఎన్నో నెల? సంతోషంగా లత భుజాలు పట్టుకొని కుదుపుతూ అడిగిందామె. 3వ నెల నవ్వుతూ చెప్పింది లత. ఫీజు తీసుకోరు కానీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అన్నా మా వారి చేత చేయించుకోవే. 2 పిల్లలకు తల్లివైనా నీ అల్లరి మాత్రం తగ్గలేదు. పెళ్లి కాకముందు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు అంది లత నవ్వుతూ. పనికుర్రాడు 2 ప్లేట్లలో వేయించిన జీడిపప్పు, ఫ్రిడ్జ్లోంచి 2 కూల్ డ్రింక్స్ బాటిల్స్ తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టి వెళ్ళాడు. రాధా, నువ్వు బాధపడనంటే నిన్నో మాట అడగాలనుంది. నువ్వు అడిగితే నేను బాధపడతానా? ఏమిటో అడగవే. నీ వేషధారణలో చాలా మార్పు కనిపిస్తోంది. లిప్స్టిక్ వేసుకున్న నీ పెదవులు సహజమైన మృదుత్వాన్ని కోల్పోయి ఎంత అసహ్యంగా ఉన్నాయో తెలుసా? చీర కట్టుకుంటే చూడముచ్చటైన అందం నీది. ఈ పల్చటి చీరలో దాచుకోవాల్సిన సౌందర్యం బహిర్గతమవుతుంటే నీకు బాగుందా? ఎందుకు ఇలా మారిపోయావు? ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఆ చిరునవ్వులో లతకు సంతోషరేఖలు కనిపించలేదు, బాధా వీచికలు కనిపించాయి. అనవసరంగా ఆమెను బాధ పెట్టానేమో అనుకుంది. ఇలా ఉండటం నాకు మాత్రం ఇష్టం అనుకున్నావా లత? మొన్న మా నాన్నగారు మా ఇంటికి వస్తే ఈ అలంకరణలో ఆయన ముందుకెళ్ళటానికి సిగ్గనిపించి స్నానం చేసి చీర మార్చుకొని ఆయన ముందుకెళ్ళాను. అన్నయ్య వచ్చినా అంతే. నువ్వు ఇలా ఉండటం మీ ఆయనకిష్టమా? లేకపోతే ఈ వేషాలు ఎందుకు వేస్తాను? నిండుగా చీర కట్టుకుని తల నిండుగా పూలు పెట్టుకోవటం నాకెంతో ఇష్టం. చాలా రోజుల వరకు ఆయన మాటను లక్ష్య పెట్టకుండా నా ఇష్టం వచ్చినట్టు అలంకరించుకునేదాన్ని. రోజు రాత్రిళ్ళు ఈ విషయం కోసం మా మధ్య గొడవలు మొదలయ్యాయి. నేనెలా అలంకరించుకున్నా, ఎలా ప్రవర్తించినా డాక్టర్ సతీష్ భార్యననే అంటారు. ఆయనకు లేని సిగ్గు నాకెందుకు? రోజు గొడవలు పడే కంటే ఆయనకిష్టమైన పద్ధతిలో అలంకరించుకోవటమే మంచిదనుకున్నాను. ఆ రోజు నుంచి ఆయన కోరుకుంటున్నట్టు ఇలా అలంకరించుకుంటున్నాను. లత, ఆయన మగాడు. ఏం మాట్లాడినా ఏం చేసినా చెల్లుబాటవుతుంది. మనం ఆడవాళ్ళం. మగాడికి అనుకూలంగా ప్రవర్తించటమే జీవిత ధ్యేయం అందామె. సారీ రాధా, నిన్ను బాధ పెట్టాను. భర్తకిష్టమైతే భార్య ఏం చేసినా తప్పులేదు. ఆయనకిష్టమైనప్పుడు నీకెందుకు బాధ? అందుకే ఇలా మారాను. ఈ మార్పు మీ ఆయనకు ఆనందమేగా? అది సరే, మీ వారు ఎక్కడా కనిపించరేం? 9 గంటల వరకు నర్సింగ్ హోంలోనే సరిపోతుంది. ఆ తరువాత క్లబ్కి వెళ్తారు. స్నేహితులతో అక్కడ కార్యక్రమాలన్నీ ముగించుకొని వచ్చేసరికి రాత్రి 11 గంటలు దాటుతుంది. నీతో పిల్లలతో ఆయన కబుర్లు చెప్పేదెప్పుడు? రాధ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఎంతో బాధ అనిపించింది లతకు. రాధా, నేనేమైనా పొరపాటుగా మాట్లాడానా? ఎందుకలా అనుకుంటున్నావు? రాధ పెదవులపై విషాదంతో నిండిన చిరునవ్వు ఒక్క నిమిషం మెరిసి మాయమైంది. నీ కన్నీళ్లకు అర్థం చెప్పి నిన్ను బాధ పెట్టడం ఎందుకు లత? రాధ గొంతు బరువుగా పలికింది. నేను నీకు స్నేహితురాల్ని. నీ కష్టసుఖాలలో పాలు పంచుకునే హక్కు నాకు లేదా? అలా అని కాదు లత. నా బాధను నీకు పంచటం ఎందుకని. ఏదైనా ఆత్మీయులతో పంచుకుంటే మనసు బరువు తగ్గుతుంది. చెప్పు రాధా. ఆస్తి, అంతస్తు, డాక్టర్ భర్త, ముత్యాల్లాంటి పిల్లలు, ఏ ఆడదానికైనా ఇంతకంటే కావాల్సిందేముంది? స్నేహితులకే అసూయ కలిగించే అదృష్టం నీది. నువ్వు కన్నీళ్లు పెట్టవలసిన అవసరం ఏముంది? బ్రతకటానికి డబ్బు అవసరమే కానీ డబ్బే ప్రపంచం కాదు. డబ్బున్న వాళ్ళంతా సుఖపడుతున్నారని, అదృష్టవంతులని అనుకోవటం పొరపాటు. బాధగా అంది రాధ. ఆమె మాటలు లతకి అర్థం కాలేదు. వివరాలు అడిగితే బాధపడుతుందని మౌనంగా కూర్చుంది. నాకు అవసరానికి మించిన డబ్బుంది, కానీ ఏం లాభం? మనసుకు సంతోషం కరువైన తర్వాత ఎంత డబ్బున్నా ఏం ప్రయోజనం? కోరుకున్నది పొందలేనప్పుడు జీవితానికి అర్థం లేదనిపిస్తుంది. ఒకే ఇంట్లో ఇద్దరం భార్యాభర్తలం కలిసి ఉంటున్నా ఒక్కోసారి 2-3 రోజుల వరకు మేమిద్దరం మాట్లాడుకోవటానికి కూడా వీలు కాదంటే నువ్వు నమ్ముతావా? నువ్వే కాదు, ఎవ్వరూ నమ్మరు. అందమైన భర్త, ముచ్చటైన పిల్లలున్నారు. రాధ అదృష్టవంతురాలని మా బంధువులంతా నన్ను పొగుడుతుంటే మనసును మెలిపెడుతున్నంత బాధగా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆయన ఇంటికి వచ్చేసరికి 11 గంటలవుతుంది. ఇంచుమించు రోజు ఏదో ఒక పార్టీ. ఆ పార్టీలో పీకల దాకా తాగొస్తారు. బెడ్రూమ్లోకి అడుగు పెట్టేసరికే ఆయన కళ్ళు మూతలు పడిపోతుంటాయి. భోజనం కూడా బెడ్రూమ్లోనే టేబుల్ మీద పెట్టి ఉంచుతాను. ఆకలిగా ఉంటే భోంచేస్తారు, లేకపోతే అదీ లేదు. బట్టలు మార్చుకొని బెడ్ మీద వాలిపోతారు. ఆయన ఎదురుగా కూర్చోవాలని, ఆయనతో కలిసి భోంచెయ్యాలని, ఆయనతో గంటల తరబడి కబుర్లు చెప్తూ కూర్చోవాలని ఎన్నెన్నో కోరికలు.
నా మనసులో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కోరికలు నిండిన మనసుతో ఈ రోజైనా నా కోరిక తీరకపోతుందా అన్న ఆశతో అన్ని గంటలు ఆశగా ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. రోజు నేను అలా ఎదురు చూస్తూనే ఉంటాను. ఆయన అలా చేస్తూనే ఉంటారు. ఉన్నది బాబు పాప ఇద్దరు. వాళ్ళ డాడీతో కబుర్లు చెప్పాలని ఆడుకోవాలని ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన ఇంటికి వచ్చేసరికి వాళ్ళిద్దరూ నిద్రపోతూ ఉంటారు. డాడీ వచ్చారని నిద్ర లేపినా లేవరు. మళ్ళీ రాత్రిళ్ళు పొద్దుపోయి పడుకోవటం మూలంగా ఆయన నిద్ర లేచేసరికి 8:30, 9 అవుతుంది. బాబు పాప 6 గంటలకే నిద్రలేచి స్నానాలు చేసి పాలు తాగి 6:30 కల్లా ట్యూషన్లో కూర్చుంటారు. 8 గంటలకి ట్యూషన్ అయిపోతుంది. టిఫిన్ తిని డ్రెస్ మార్చుకుని 8:30కి కాన్వెంట్కి వెళ్ళిపోతారు. వాళ్ళు కాన్వెంట్కి వెళ్ళిన తర్వాత ఆయన నిద్రలేస్తారు. అప్పటికే పేషెంట్స్ వచ్చి ఈయన గారి కోసం ఎదురు చూస్తుంటారు. హడావిడిగా ఆయన కార్యక్రమాలన్నీ ముగించుకొని తను తింటున్నది ఏం టిఫినో కూడా తెలియకుండా హడావిడిగా తినేస్తారు. హాస్పిటల్కి వెళ్ళటానికి తయారవుతూనే కాఫీ తాగుతారు. ఆ టైంలో నాతో మాట్లాడడానికి కూడా ఆయనకి టైం ఉండదు. నేను చెప్పేది వినిపించుకోరు. అప్పుడు వెళ్తే మళ్ళీ 1 గంటకు ఖాళీ ఉంటే భోజనానికి వస్తారు. లేకపోతే ఫోన్ చేసి క్యారేజీ పంపించమంటారు. మళ్ళీ రాత్రి మామూలుగా ఆయన వచ్చేది 11 గంటలు దాటితేనే. వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే. ఇలా ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, మా పెళ్ళైన 8 సంవత్సరాల నుంచి ఇదే తీరు. రాత్రిళ్ళు ఏ తెల్లవారుజామునో ఆయనకి మెలకువ వచ్చినప్పుడు నన్ను దగ్గరకు తీసుకుంటారు. రోజులోని కార్యక్రమాలన్నీ యాంత్రికంగా జరిగిపోయినట్టుగా నేను అదృష్టవంతురాలినా దురదృష్టవంతురాలినా చెప్పులత, అందమైన డాక్టర్ అయిన భర్త ఉండి కూడా ఆయనతో గడిపే సమయం నాకు లేదు. ఎంత డబ్బుండి ఏం ప్రయోజనం, ఎన్ని అర్హతలుండి ఏం ప్రయోజనం, దిగులుగా అంది రాధ. రాధ చెప్పిందంతా విన్న తర్వాత లత మనసు బరువెక్కింది. అయినా ఆమెను ఓదార్చాలని, రాధా, మీ ఆయన డాక్టర్, పేషెంట్స్ అందరూ డాక్టర్ని దేవుడిలా చూస్తారు. ఆ అదృష్టం అందరికీ దక్కుతుందా? ఆయనకు మాత్రం భార్యాబిడ్డలతో సరదాగా గడపాలని ఉండదనుకున్నావా? ఆయన డ్యూటీ అది. పాపం ఆయన మాత్రం ఏం చేస్తారు? నువ్వు భార్యగా ఒక కోణం నుంచి ఆలోచిస్తున్నావు. ఆయన వైపు నుంచి కూడా ఆలోచించు. ఏ సరదా లేకపోతే నువ్వు ఇలాంటి పలుచటి చీరలు కట్టుకోవాలని, అందంగా ముస్తాబవ్వాలని ఎందుకు కోరుకుంటారు? కాకపోతే ఆయనకు నీతో గడపటానికి టైం ఉండదు, అంతే. భార్యాబిడ్డలకు తృప్తి ఇవ్వలేని సంపాదన ఎందుకు? ఎవరు సుఖపడటానికి? పొరుగింటి పుల్లకూర రుచి అంటారు. డబ్బు లేని వాళ్ళు, డబ్బున వాళ్ళు సుఖపడుతున్నారనుకుంటారు. డబ్బు లేని వాళ్లే మనకంటే సుఖంగా ఉన్నారని మనం అనుకుంటున్నాం. నువ్వు తృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నావనుకొని నేను సంతోషపడుతుంటాను. ఇక వెళ్తాను రాదా. ఏం అప్పుడే వెళ్ళి ఏం చేస్తావు? మీ శ్రీవారు అప్పుడే వచ్చేస్తారా? ఆయన ఇంటికి చేరేసరికి చాలా రాత్రి గడిచిపోతుంది. ఇంకో గంటుండి వెళ్దువు గాని. బాబు అల్లరి చేస్తాడు. బాబుని తీసుకుని రాకూడదు. బాబు సీతమ్మకు బాగా అలవాటయ్యాడు. వాడి అల్లరి ఆమె భరించాల్సిందే కానీ నా వల్ల కాదు. అటువంటి పనివాళ్ళు దొరకటం నీ అదృష్టం లత. నిజమే అంది లత. మరో గంట తర్వాత లత ఇంటికొచ్చింది. రాధ దగ్గరకెళ్ళినప్పుడు ఎంత సంతోషంగా వెళ్ళిందో వచ్చేటప్పటికి అంతగా మనస్సు బరువెక్కింది. పార్టీలలో తప్పనిసరి డ్రింక్ చేస్తున్నానని చెప్పేవాడు మొదట్లో రాకేష్. రాను రాను డ్రింక్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఇప్పుడు లతకు సంజాయిషి చెప్పడం కూడా మానేశాడు. రెండోసారి లతకు ఆడపిల్ల పుట్టింటికి కూడా పంపని రాకేష్ లత నర్సింగ్ హోంలో ఉన్న 2 వారాల్లోనూ 4-5 సార్లు వెళ్ళాడు లతను చూడటానికి. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంది లత. అందువలన పాపకు 3వ నెల వచ్చే వరకు పుట్టింట్లో ఉండవలసి వచ్చింది. లత పాపనెత్తుకుని వచ్చింది. అంతకుముందు ఒక్క రాత్రి కూడా లతను దగ్గరకు తీసుకోకుండా ఉండేవాడు కాదు. ఎప్పుడైనా లతకు కోపం వచ్చి దూరంగా పడుకున్న మాటలతో లాలించి అనునయించి ఆమె కోపాన్ని పోగొట్టి ఆమెని అక్కున చేర్చుకునేవాడు. అటువంటిది ఇప్పుడు లత దూరంగా పడుకున్నా ఎందుకలా ఉన్నావు, కోపం వచ్చిందా అని కూడా అడగకుండా తను పడుకుని నిద్రపోతున్నాడు. ఏ 2-3 రోజులకో లతను దగ్గరకు తీసుకున్న ఆ కలయికలో కాంక్ష, ఆతృత కనిపించటం లేదు. అంత క్రితం ఆకలి మీదున్న సింహం లేడికూన మీదకి దూకినట్టుగా ఆతృతగా ఆమెను ఆక్రమించుకునేవాడు. ఇప్పుడు ఆ ఆతృత లేదు. వారానికి కనీసం 4 సార్లైనా రాధ వచ్చి పగలంతా లతతో గడిపి వెళ్తోంది. రాధ సహచర్యం కొంతవరకు లత ఒంటరితనాన్ని దూరం చేస్తోంది. రాధ దగ్గరికెళ్ళి లత ఇంటికి వస్తుంది. అమెరికా అమ్మాయిలా మినీ స్కర్టు, బాబ్డ్ హెయిర్, ఎత్తుమడమల బూట్లు వేసుకున్న ఒక అమ్మాయితో బట్టల షాప్ నుంచి రాకేష్ బయటికి రావటం అదే రోడ్డులో టాక్సీలో వస్తున్న లత చూసింది. ఒక్క నిమిషం ఆ దృశ్యం చూడగానే లత మెదడు మొద్దుబారిపోయింది.
వలచి వలపించుకున్న భర్త తనెదురుగానే మరో ఆడదానితో కలిసి తిరగటం చూస్తే ఏ ఆడదాని గుండెలు మాత్రం బద్దలు కావు? ట్యాక్సీ ఎలా దిగిందో, అతనికి డబ్బులిచ్చి ఇంటికి ఎలా చేరిందో లతకే తెలియదు. రాత్రి 10 గంటలైంది. పైన సీలింగ్ ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో తిరుగుతున్నా ఒళ్లంతా చిరుచెమటలతో తడిసిపోతోంది లతకు. కోపంతో ఆమె మనస్సు లావాలా ఉడికిపోతోంది. ఉక్రోషం, కసి, బాధ, వేదన అన్నీ మిళితమై మనస్సుని మదిస్తున్నాయి. కన్ను మూతపడటం లేదు. అసూయ, ద్వేషం ఏమీ తెలియని బాబు హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. మనస్సు ఉండటం ఒక విధంగా మనిషికి శాపం కూడా. మనస్సు మంచిగా ఉన్నప్పుడు ఎన్ని అనుభూతులు అందిస్తుందో, వికలమైతే మనిషిని అంతటి రంపపు కోతకు గురి చేస్తుంది. కన్నీళ్లు కూడా రావటం లేదు లతకు. ఆ విధంగానైనా మనస్సు బరువు దించుకుందామంటే ఎన్నో రకాల ఆలోచనలు ఆమె మనస్సును ముసురుకొని మనశ్శాంతిని దూరం చేస్తున్నాయి. భార్యని ఎంతగా ప్రేమించే మగాడైనా వీధిలోకి వెళ్ళిన తర్వాత అందమైన ఆడది ఎదురుపడితే ఆమె వైపు చూడకుండా ఉండలేడు. ఆడది బజారుకి వెళ్తే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవటంతోనూ శాల్తీలను చూసుకోవటంతోనూ సరిపోతుంది. మరో ఆలోచనకే ఆమె మనసులో చోటుండదు. ఇష్టమైన భర్త అయితే ఆ భర్తే ప్రపంచం అనుకుంటుంది. ఏ శక్తి ఆమెను ఆ ప్రపంచంలో నుంచి ఇతరులకు తీసుకురాలేదు. మగాడు భార్యను ఎంతగా ప్రేమించినా సరే మరో ఆడదాని వైపు కన్నెత్తి చూడకుండా ఆమెను గురించి ఆలోచించకుండా ఉండలేడు. అది మగాళ్ల సహజ లక్షణం. కాదని ఎవరైనా అంటే వాళ్ళు ఆత్మవంచన చేసుకున్నట్టే. నేను కలలో కూడా మరో మగాడిని గురించి ఆలోచించనే ఆయనలా ఎలా చెయ్యగలుగుతున్నారు? ఈయన మాత్రమేనా ఇలా? ఏ మగాళ్ళైనా ఇంతేనా? ఇంట్లో శ్రీరామచంద్రుల్లా కనిపించే మగాళ్ళు వీధిలో శ్రీకృష్ణుడి వేషాలు వేస్తుంటారా? ఆయనకు నేనేం తక్కువ చేశాను? ఎందుకిలా పరాయి రుచులు కోరుకుంటున్నారు? నా మీద ప్రేమ తగ్గిపోయిందా? ప్రేమలో కూడా హెచ్చుతగ్గులుంటాయా? భగవంతుడా, ఏ బాధ అయినా భరించవచ్చు కానీ ఇష్టమైన భర్తను మాత్రం మరొకరితో పంచుకోలేం. అలా పంచుకోవాల్సి వస్తే ఆ మరణయాతన అనుక్షణం భరిస్తూ బ్రతికే కంటే ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకుని చావటం మంచిది. పక్కపక్కన నడుస్తూ షాప్లో నుంచి రావటం చూస్తేనే నా గుండెలు ఇంతగా మండిపోతున్నాయే. ఆయన గుండెల మీద మరో ఆడదాన్ని చూస్తే నా గుండె ముక్కలైపోదు. ఆయన మాట, నవ్వు, ప్రేమ అన్నీ నా వరకే, నాకే పరిమితమై ఉండాలని కోరుకుంటాను. నేనే కాదు, ఏ ఆడదైనా ఇలాగే కోరుకుంటుంది. తన భార్య మీద పరాయి మగాడి నీడ పడితేనే సహించలేని మగాడు తను మాత్రం ఎలా తిరిగినా పర్వాలేదనుకుంటాడు. ఈ చట్టాన్ని రూపొందించింది మగాళ్లే కావచ్చు. అందుకే స్వజాతి అభిమానంతో అన్ని విధాలా మగాడే లాభం పొందేలా చేశారు. కథ కొనసాగుతుంది.